బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయబాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయబాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. పరులు విజయబాపినేడు జన్మించారు. మొత్తం 19 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయబాపినేడు ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయబాపినేడు అసలు పేరు గుత్తా బాపినేడు చౌదరి. విజయబాపినేడు మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నిర్మాత దర్శకుడు విజయబాపినేడు అనారోగ్యంతో హైదరాబాద్ లోని తన నివాసంలో కన్ను మూశారు. ఏలూరు సమీపంలోని చాట్లపాడులో జన్మించినటువంటి గుత్తా బాపినేడు సంపాదకుడిగా పనిచేసి ఆ తర్వాత నిర్మాతగా మారి అనంతరం తన పరిచయాలతో దర్శకుడిగా ఎదిగినటువంటి విజయబాపినేడు 82 ఏళ్ల వయసులో ఈరోజు అనారోగ్యంతో తన నివాసంలో మరణించడం జరిగింది. 1936 సెప్టెంబర్ 22న జన్మించినటువంటి ఆయన దాదాపు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి చాలా సుపరిచితంగా ఉండేవాడు. తన పరిచయాలతో దాదాపుగా 19 సినిమాలు దర్శకత్వం వహించడమే కాకుండా పలు చిత్రాలను తెలుగు భాషలో కూడా నిర్మించడం జరిగింది. బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు ముందు సంపాదకుడిగా పనిచేసి ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం జరిగింది. శోభన్ బాబు, అదేవిధంగా చిరంజీవి, మోహన్ బాబుతో చాలా సన్నిహితంగా ఉంటూ వారితో సూపర్ హిట్ చిత్రాలను అందించడం జరిగింది. చిరంజీవితో గ్యాంగ్ లీడర్, అదేవిధంగా హీరో, బిగ్ బాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి చిరంజీవి ఈ ఇమేజ్ కి తగినట్టు మెగాస్టార్ గా గుర్తింపు రావడంలో విజయబాపినేడు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అంతేకాకుండా శోభన్ బాబు సంబంధించినటువంటి పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణంలోనూ కూడా విజయబాపినేడు చాలా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో కుటుంబ సభ్యులంతా కూడా చేరుకుంటున్నారు. విజయబాపినేడు గారి మరణం చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆయన సన్నిహితులందరూ కూడా హుటాహుటిన ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఈ రోజు విజయబాపినేడుకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విజయబాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయబాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయబాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు.
ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు. ప్రముఖ దర్శకుడు విజయ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు.
ఫోన్ లైన్లో మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి మురళీమోహన్ గారు. విజయ్ బాపినేడు గారితో మీ పరిచయం ఎలాంటిది? హలో మురళీమోహన్ గారు నమస్తే అండి. విజయ్ బాపినేడు గారితో మీ పరిచయం ఎలా ఉండేది? కొంచెం గట్టిగా మాట్లాడండి. మురళీమోహన్ గారు నమస్తే అండి. మీ పరిచయం విజయ్ బాపినేడు గారితో ఎలా ఉండేది? విజయబాబు రెడ్డి గారిది మాది అంతా ఒకే రోజు నుండి కలుసుకుని, అంటే మాకంటే సీనియర్ అనుకోండి, చదువులో ఎడ్యుకేషన్ లో 2 ఏళ్ళు మాకంటే సీనియర్, కానీ మేమందరం కూడా కలిసి ఒకే చోటు చదువుకునేవాళ్ళం. హాస్టల్లో కూడా ఒక్కూరు నుంచి వచ్చాం. సినిమా ఇండస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత కూడా మేమందరం కూడా కలిసి బాగా ఆత్మీయులుగా కలిసి పిలుస్తున్నాం. మేము నాకు ఏది కావాల్సి వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగేవాడిని. అలాగే ఆయన సినిమాలన్నింటిలో కూడా నేను చాలా సినిమాల్లో హీరోగా చేయడం జరిగింది. ఆయన చనిపోయారనే వార్తలు కూడా నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. నేను ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా, రేపు ఆఖరి సమావేశాలు అలాగే రావడానికి కూడా అవకాశం లేదు. చాలా బాధగా ఉంది. సొంత కుటుంబ సభ్యులు పోయినంత పోతుకున్నంత బాధగా. మురళీమోహన్ గారు చివరిగా ఆయన్ని ఎప్పుడు కలిశారు? ఆయన కుటుంబంతో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? మురళీమోహన్ గారు, ఆయన చివరిగా మీరు ఎప్పుడు కలిశారు? మీ వాయిస్ అసలు చాలా పిల్లగా ఉన్నారు, ఏం తీయట్లేదు నాకు. కొంచెం గట్టిగా చెప్పండి. మురళీమోహన్ గారు, ఆయనతో మీరు ఎలా ఉండేవారు? ఆయనతో కలిసి చేసిన సినిమాలు ఏంటి? ఆయన కుటుంబంతో మీరు ఎలా ఉండేవారు ఒకసారి చెప్తారా? ఆయన మంచి రచయితండి. ముందు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నుంచి మేము హై స్కూల్లో చదువుకునే రోజుల నుంచే దీపికాను ఒక రాత పత్రిక నడిపేవారు ఆయన. అలా రచన దీనిలో ఇంక మొదటి నుంచి కూడా చాలా మంచి అనుభవం ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చారు ఆయన. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా మ్యాగజైన్స్ పెట్టారు ఆయన. విజయ ఇంకా ఏదో కొన్ని మ్యాగజైన్స్, అది మ్యాగజైన్స్ పెడుతూ దాంట్లో వచ్చి సినిమా దీంట్లోకి వచ్చారు, ప్రొడక్షన్లోకి. అనేక సినిమాలు తీశారు. నాగంట రవీంద్రనాథ్ చౌదరి గారు ఆయన కలిసి చేసేవారు. ఆయన ప్రొడ్యూసర్, ఆయన సమరపడుకులాగా ఉండేవారు. అది అనేక సినిమాలు చేశారు. చాలా నాకు ఆప్తమిత్రుడు ఆయన. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగోట్లేదు అని తెలిసింది. ఇక్కడేమో ఢిల్లీలో ఉండిపోయాయి. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు రేపు ఆఖరి రోజు. నేను ఇక్కడి నుంచి అవగానే వెళ్ళి కలుస్తాను అండి. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. చాలా చాలా బాధగా ఉంది నాకు. ఓకే అండి మురళీమోహన్ గారు, నమస్తే. ప్రముఖ దర్శకుడు విజయ్ బాపినేడు కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న జన్మించిన విజయ్ బాపినేడు 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ బాపినేడు పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలను కూడా అందించారు.